హాయ్ ఎవరివన్, ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను. 3 అరసాళ్ళు అంటారు కదా, 3 అరసాళ్ళు అయినాయి. ఆ డబ్బాతోటి 3 డబ్బాలు అయినాయి. పొద్దునే శుభ్రంగా కడిగి ఆరబెట్టాను, గుడ్డతో తుడిచి. ఆరిపోయినాక బాండీ పెట్టి ఆయిల్ పోసుకొని వేయించుకున్నాను గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. భవిష్యత్ వీడియోస్ చూస్తున్నారండి, చూసి కామెంట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే కామెంట్ చేస్తే మీరు వీడియో ఎంతవరకు మేము బాగా చేస్తున్నాం అనేది మాకు అర్థమవుతుంది. మీ కామెంట్ వల్ల మాకు కొంచెం ఇంకేమైనా మార్చుకోవాలా అనేది ఆలోచన వస్తుంది. వీడియోస్ బాగుంటే లైక్ చేయండి. ఫుల్ వీడియో చేసే టైం సరిపోవట్లేదు, లేట్ అయిపోతుంది వీడియో పెట్టడానికి. షార్ట్ వీడియోస్ మాత్రం డైలీ 2 వీడియోస్ పెడుతున్నాము. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా చూస్తూ ఉండండి. లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇట్లా గోల్డ్ కలర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మెత్తగా కావాలంటే బాగా వేయించుకోవాలి, మరి బాగా వేయించుకుంటే మెత్తగా అయిపోతాయి. పచ్చడి మనకు తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉండదు ముక్క. మెంతులు వేయించుకున్నాను, 50 గ్రాముల మెంతులు పట్టినాయి. ఆవాలు 100 గ్రాములు మిక్సీకి వేసాను, వేయించి కూడా పొడి చేసుకున్నాను. కొంచెం మెత్తగా అయిపోయినాక చిన్నుల్లిపాయలు వేసి మళ్ళీ మిక్సీ పెట్టాను. చిన్నుల్లిపాయ వేస్తే ఏంటంటే టేస్ట్ వస్తుంది దాంట్లో, అందుకని చెప్పి చిన్నుల్లిపాయలు వేసాను. ఆవాలు కూడా మిక్సీ పట్టేసాను. ఆవాలు కూడా ఎక్కువ వేయించకూడదు, లైట్గా వేయించుకోవాలి, ఊరినే వేడైపోతాయి. ముక్కలు కలుపుకుందాం. ముందు 2 గ్లాసులు ఉప్పు, 2.5 గ్లాసు కారం. ఎందుకంటే తగ్గించింది ఉప్పు, టాటా సాల్ట్ వేసాను, అందుకని అది ఉప్పుగా ఉంటుంది. కొంచెం ఉప్పు తగ్గించి వేసుకుంటే అందుకు తగ్గితే తర్వాత కలుపుకోవచ్చు అనే ఉద్దేశంతో వేసాను. ఆవాలు, ఇందాకల మెంతులు చిన్నుల్లిపాయలు వేసి మిక్సీ పెట్టాను కదా, అది కొంచెం చిన్నుల్లిపాయలు వలిచి కూడా మనం కలుపుకోవచ్చు, అది మన ఇష్టం. చిన్నుల్లిపాయలు మెంతుల్లో వేస్తే దాంట్లో నలుగుతాయి కాబట్టి బాగా స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సాల్ట్ వేస్తున్నాను. 2 గ్లాసులు వేసాను, 2.5 గ్లాసు ఉప్పు వేసాను, చిన్న గ్లాస్తో, గిద్ద గ్లాస్తో. 2.5 గ్లాసు కారం వేసాను, 2 గ్లాసు ఉప్పు వేసాను. మెంతు పొడి 50 గ్రాములు వేసాను, ఆవాలు 100 గ్రాములు వేసాను. కొంచెం చిన్నుల్లిపాయలు కొన్ని వేసాను మిక్సీ పట్టడానికి. ఈరోజు శివరాత్రి సందర్భంగా బహుశకి శివుడు అలంకరణ వేసాము. ఆ వీడియోస్ చాలా బాగా వచ్చినాయి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, చూసి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టరా. అవి మొత్తం ఈ వీడియో చేసి ఈ పచ్చడి చేసి 3 వారాలు అయింది, కాకపోతే పెట్టడానికి కుదరలేదు. ఇవాళ శివరాత్రి కదా, కొంచెం టైం దొరికింది, పెడదాం కదా అని. అలా అనుకుంటే భవిష్య వచ్చేసి నన్ను రెడీ చేస్తారా, శివుడు అలంకరణ కావాలి అని అడిగింది. సరే శివుడు అలంకరణ చేశాము. ఈరోజు అవి 4-5 వీడియోలు చేసాము, పెట్టాను చూడండి. ఫుల్ వీడియో తర్వాత చేసి పెడతాను, చూసిన వాళ్ళకి కామెంట్ చేయండి. ఇంకా గుడికి వెళ్ళడానికి కూడా కుదరలేదు, ఉదయం పూట భవిష్యాన్ని రెడీ చేస్తా. ఇంకా సాయంత్రం వెళ్ళాము అందరము, అది కూడా వీడియో తీసి పెట్టాము. ఈ మొత్తం వేసి నూనె వేయకముందే బాగా కలిపి పెట్టాను. ఉప్పు, కారము, మెంతులు, ఆవాలు, చిన్నుల్లిపాయలు మొత్తం కలిపి ఉంచాను. ఉంచి అప్పుడు తర్వాత ఉసిరికాయ ముక్కలు దాంట్లో వేసి కలిపాను. ఉసిరికాయలు బాగా కలిసిద్దని ముందుగానే అలా కలిపాను. ఇంకా అవి బాగా కలిసినాక నూనె పోసేసాను. మళ్ళీ సాయంత్రం పూట శివాలయం గుడి కాకుండా మళ్ళీ అక్కడ నుంచి సాయిబాబా గుడికి వెళ్ళామండి. అక్కడ కూడా శివుడు గుడి ఉంది చిన్నది, ఆ గుడిలో కూడా అభిషేకాలు చేశారు. అది కూడా వీడియో తీసి పెట్టాము, ఫుల్ వీడియో ఉంది, లింకు దీని కింద పెడతాము చూడండి. ఆయిల్ పోస్తున్నాను, నూనె ఉసిరికాయలు వేయించాను కదా, ఆ మిగిలిన ఆయిల్ ఉంటే అది కూడా పోసేసాను దాంట్లో. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు పెట్టే కామెంట్ మా వీడియో ఎలా ఉందని మాకు తెలియటం కోసం కామెంట్ చేయమంటున్నాం. మీరు లైక్ చేస్తే ఇంకొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ లైక్ చేయండి. నూనె ఎంత పోసానో చెప్పలేదు కదా, కేజీ పావు పట్టింది. కేజీ సరిపోతుంది, కాకపోతే ఇంకొంచెం పావు ఎక్స్ట్రా పోసాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కాకపోతే ముక్క మునగకపోతే బూజు పట్టిద్ది అని చెప్పేసి నేను ఇంకో పావు పోసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వాళ్ళకైతే బాగా నచ్చింది.
చింతపండు వేస్తే నల్లగా వస్తుందని చెప్పేసి మానేసి ఈసారి చింతపండు వేయకుండా నిమ్మకాయ రసం వేసాను. పెద్ద కాయలు అయితే ఒక 4 కాయలు పడతాయి. మా దగ్గర చిన్న చిన్న కాయలు తెచ్చాను నిమ్మకాయలు, అందుకని చెప్పేసి 6 కాయలు వేసాను. పచ్చడి కలిపి 2 రోజులు అలానే ఉంచాను. నిమ్మరసం కలిపాను కదా, ఎందుకంటే నల్లగా వస్తుందని చెప్పేసి నిమ్మరసమే కలిపాను. కలర్ అయితే నిజంగా బాగుంది, ఫుల్ రెడ్ కలర్లో ఉంది పచ్చడి. 2 రోజుల నుంచి నాకు ప్లాస్టిక్ బాక్స్లో పెట్టా. ప్లాస్టిక్ బాక్స్లో ఎందుకు పెట్టానంటే నా దగ్గర జాడీ పగిలిపోయినాయి, మొన్న 2 జాడీలు ఉంటే కొనుక్కొచ్చిన దాకా ఏదో దాంట్లో పెట్టాలి కదా, అలానే స్టీల్ దాంట్లో ఉంచితే తుప్పు పెట్టేసిద్ది, పచ్చడి పాడైపోయిద్ది అని చెప్పేసి ప్లాస్టిక్ దాంట్లో పెట్టాను. పచ్చడి అయితే చాలా బాగుంది. మా వాళ్ళు ఆ పచ్చడి తీసి డబ్బాలో పెట్టంగానే అన్నం తీసుకొచ్చి అదే బేషన్లో కలిపారు. కలిపితే అలా 2 ముద్దలు తిన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. నేనైతే ఇలా చేశాను. చింతపండు ఎప్పుడు చింతపండు వేస్తాను, ఈసారి చింతపండు వేయకుండా నిమ్మకాయ వేశాను. అందుకని కలర్ కూడా చేంజ్ అర్థమైంది నాకు. చింతపండు వేస్తే ఏంటంటే కొంచెం నలుపు కలర్ లాగా, కొంచెం ఎరుపు తక్కువగా వస్తుంది. ఎరుపు తక్కువ రాకుండా ఫుల్ రెడ్గా ఉంది. టమాటా పచ్చడి మనకి ఎలా ఉంటుందో అలా ఉంది. ఆయిల్ అదిగోండి, కేజీ పోసా కదా, మళ్ళీ ఇంకా 1/2 కేజీ పోసాను, ఎందుకంటే ముక్క మునగాలి అని చెప్పేసి. మా భవిష్యత్ గీకుతుంది పక్కన నుంచొని. విడిగా అన్నం తిను పచ్చడి తిను అంటేనేమో అబ్బో నాకు మంట నొప్పి అది ఇది అని చెప్పిద్ది. ఇలా పచ్చళ్ళు పట్టేటప్పుడు మాత్రం దగ్గర కూర్చొని అదే పనికి పచ్చడి పెట్టు అని అడిగిద్ది. కారం అప్పుడు నొప్పి మంట పుట్టదు మా భవిష్యత్కి. కారం ఫుల్ తినిద్ది అప్పుడు. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉసిరికాయ పచ్చడి రెడీ.